మంగళ శుక్రవారాలు డబ్బులు ఎవరికి ఇవ్వకూడదా? ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆర్థిక సాంప్రదాయం. ఈ సాంప్రదాయం వెనుక ఒక నిగాఢార్థం ఉంది. డబ్బు ఖర్చు పెట్టడం అంత తేలిక కాదు సంపాదించటం. దాచిపెంచుకున్న ధనాన్ని బయటకు తీసి ఖర్చు చేసేస్తే మరలా కూడబెట్టడం కష్టం కదా. ఏ ఇంటిలోనైనా కష్టపడి సంపాదించేదొకరైతే కులాసాగా ఖర్చు పెట్టేదొకరు. ఇటువంటి జల్సారాయుల్ని ఒకనాటి వరకైనా నిలువరించటానికి మంగళ శుక్రవారాలు పనికొస్తాయి కదా. పున్నమి అమావాస్య రోజులలో కూడా ఇంట్లోని రూపాయిని బయటకు పంపించరు చాలామంది. కొన్ని సాధించటానికి మనకు మనమే కొన్ని కట్టుబాట్లను నియమాలను ఏర్పరచుకోవాలి. లేకపోతే ఏమీ సాధించలేని అసమర్థులమైపోతాం. మనకున్న చాలా సాంప్రదాయాలు ఆచారాలు ఈ విధంగా మనకు మనం విధించుకున్నవే. దీనివలన మంచే గాని చెడు లేదు. ఆచారం ఒక్కటే తెలిసి ఉంటే ఫలితం లేదు, ఆలోచన కూడా ఉండాలి. అత్యవసర సమయాలలో అపాయకర సమయాలలో ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదని శాస్త్రాలు స్మృతులు చెబుతున్నాయి. కొన్నింటిని పోగొట్టుకుంటేనే కొన్నింటిని పొందగలం. ఆర్థిక లావాదేవీలకు ఆంక్షలు ఉండటం మంచిదే. సర్వే గుణాః కాంచనమాశ్రయంతి. వరాలిచ్చే శక్తి ఉన్నది కాబట్టే దేవునికి నమస్కారాలు పెడుతున్నాం. మంగళ శుక్రవారాల్లో నిజం లేదు కానీ పాటించటం మంచిదే మరి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.